లక్షలు కన్నా అక్షరాలు మిన్న అంతటి గొప్ప విద్యను నేర్పించిన ప్రతి ఒక్క గురువుకి హ్యాపీ టీచర్స్ డే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు చిక్కుడు గింజలతో పప్పు చేస్తున్నా. ఈ పప్పుకి తాలింపు కూడా అవసరం లేదు. చాలా తక్కువ టైంలో ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో కూడా ఈ పప్పుని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ తాలింపు లేని చిక్కుడు గింజల పప్పు ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి. 90% మెజారిటీ పీపుల్స్కి పప్పు అంటే చాలా ఇష్టం. కానీ వామ్మో, పప్పు మాకు వద్దు, గ్యాస్ ప్రాబ్లం, పొట్ట ఉబ్బరం చేస్తుందని అంటారు. పప్పు ఇష్టంగా తినేవారి కోసం చిన్న చిట్కా మీతో షేర్ చేసుకుంటాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పప్పుకి కావాల్సినవి మెయిన్గా చిక్కుడు గింజలు. బయట వెజిటేబుల్ మార్కెట్లో మనకి ఇలా విడిగా దొరుకుతాయి. పెసరపప్పు 1 కప్పు. పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు అయినా వాడుకోవచ్చు. వీలైనంత చిన్న సైజులో కట్ చేసిన 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి. మనకి ఈ పప్పు ప్రిపరేషన్ అంతా కుక్కర్లో అయిపోతుంది. మనం నార్మల్గా వండుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. చిక్కుడు గింజలు ఉడకటం, పప్పు ఉడకటం చాలా టైం పడుతుంది. అందుకే ఇలా ప్రిపేర్ చేస్తున్నా. కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. మనకి ఈ ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది మనం చేసుకుని ఈ పప్పు. ఇలా వేగుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచిన టమాటాలు కూడా వేయాలి. పప్పుకి టమాటాలు ఎక్కువ అవసరం లేదు, 1-2 సరిపోతాయి. టమాటా కూడా ఇలా మగ్గిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడు గింజలను కూడా వేసుకోవాలి. చిక్కుడు గింజలు మనం కుకింగ్ చేసుకుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చిక్కుడు గింజలు ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఆనియన్స్తో పాటు ఈ చిక్కుడు గింజలు, టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న పెసరపప్పును కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇక్కడ నేను పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. పెసరపప్పు బదులు మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ పప్పుకి మరింత టేస్ట్నిచ్చే ఒక ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తా. 7 రబ్బలు వెల్లుల్లి, చిన్న పించ అల్లం. ఏనండి ఈ పప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా చక్కగా దంచుకుని, బాగా మెత్తగా అవసరం లేదండి, ముక్కా చెక్క కింద దంచుకుంటే సరిపోతుంది. ఉదంతా ఎందుకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోకండి. ఎందుకంటే ఇలా దంచింది టేస్ట్ వేరే ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి 2 ఒకటే, కానీ ఇక్కడ పప్పు టేస్ట్ మారిపోతుంది. నేను ఈ చిక్కుడు గింజల పప్పు మనం వండుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అల్లం వెల్లుల్లి ఇలా దంచుకునే వేసుకోవాలి కదా. మరి టేస్ట్ నేను చెప్పడం కాదు, కానీ మీరు వండితే మీకు తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి మిశ్రమం కూడా 2 మినిట్స్ వేగిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్, తగినంత కారం వేసుకుని మరి కొంతసేపు ఉంచాలి. 90% మెజారిటీ పీపుల్స్కి పప్పు అంటే చాలా ఇష్టం, కానీ పప్పు తినాలంటే భయం. గ్యాస్ట్రిక్ అని, ఒళ్ళు నొప్పులని రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తారు. వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా. రెగ్యులర్గా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వాడతాం. టైం లేకనో లేదంటో తెలియకనో డైరెక్ట్గా కడిగి యూజ్ చేసేస్తాం పప్పుని. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. పెసరపప్పు అయితే ఒక అరగంట సేపు నానబెట్టాలి. కందిపప్పు అయితే నూనె లేకుండా వేయించి 3/4 గంట సేపు వాటర్లో నానబెట్టాలి. ఇలా పప్పులు నానబెట్టి యూజ్ చేయటం వల్ల ఎలాంటి గ్యాస్ట్రిక్లు కానీ ఒళ్ళు నొప్పులు కానీ రావు. కాకుండా ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, చిరుధాన్యాలు కూడా నానబెట్టుకోవాలి. ఎంతెంతసేపు నానబెట్టుకోవాలనేది మరొక వీడియోలో చూద్దాం. సారి పప్పు వండేటప్పుడు నానబెట్టి వండండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటనేది. ఇప్పుడు ఈ పప్పుకి మరింత టేస్ట్ని ఇచ్చే ఇంకో ఇంగ్రీడియంట్ని యాడ్ చేయబోతున్నాం. పెద్ద సైజు బంగాళదుంపని యాడ్ చేస్తున్నాం. బంగాళదుంప ముక్కలు యాడ్ చేయటం వల్ల చిక్కుడు గింజల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బంగాళదుంపలు కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఒకటంటే ఒకటే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ మారిపోతుంది. మనం వండుకునేది చిక్కుడు గింజల పప్పు కాబట్టి కన్ఫామ్గా చిక్కుడు గింజల టేస్ట్ తెలియాలి. ఎలాగైతే వండానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఇలాగే వండి చూడండి. పప్పులో ఎక్స్ట్రాగా ఇంకేమీ యాడ్ చేయొద్దు. చిక్కుడు గింజల పప్పు ఆల్ ఇన్ వన్ కింద యూస్ చేసుకోవచ్చు. అంటే రైస్లోనే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీలో చట్నీకి బదులు ఈ చిక్కుడు గింజల పప్పు చాలా బాగుంటుంది. బంగాళదుంప వేసి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చిక్కుడు గింజలు ఒక 1/2 అవర్ నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. అంతేనండి, మన చిక్కుడు గింజల పప్పు రెడీ అయిపోయింది. తాలింపు కూడా అవసరం లేదు. తిక్కుగా కాకుండా కొంచెం జారుగా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరి కొంతసేపు ఉంచితే సరిపోతుంది.
కాంబినేషన్లో తోటకూర పప్పు, పాలకూర పప్పు ఇలా ఎన్నో రకాల పప్పులు మీరు తినుంటారు కదా. చిక్కుడు గింజల పప్పు మీరు ఎప్పుడైనా తిన్నారా? పోతే కన్ఫామ్గా ఈసారి వండి చూడండి. ఇన్ వన్ పప్పు కిందే వాడుకోవటం కాకుండా వర్షాకాలంలో కూడా హ్యాపీగా ఈ పప్పుని ఎంజాయ్ చేయొచ్చు. పెరిగే పప్పు కానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. రెగ్యులర్గా పప్పు వండుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాం. ఈ పప్పుకి తాలింపు కూడా అవసరం లేదు. వీళ్ళు కూడా చాలా తక్కువ పడుతుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ తాలింపు లేని చిక్కుడు గింజల పప్పు మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.